18 సంవత్సరాల ముందు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి సభ్యులుగా పనిచేసిన మా కులంలో పుట్టిన మా కాపు కులంలో పుట్టిన బలిజీ నేతగా చెప్పుతున్న ఓవి రమణ గారికి కొన్ని విషయాలు గుర్తు చేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. ఈరోజు ఆయన ప్రెస్ మీట్ పెట్టి తిరుపతిలో కొన్ని ఛానల్స్తో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి గురించి కాపులకి ఆయన ఓన్ చేసుకోవడం లేదు, కమ్మోల కోసం టీడీపీ ఉంది, రెడ్ల కోసం వైఎస్ఆర్సీపీ ఉంది అని కొన్ని అవాకులు చవాకులు మాట్లాడడం జరిగినది. నేను కొన్ని విషయాలు అడుగుతున్నా. ఓవి రమణ గారు చాలా పెద్ద వ్యక్తి కాబట్టి అడుగుతున్నా. ఆయన కొన్ని తెలుసు. ఆయన కాపు కులం గురించి అప్పుడప్పుడు కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటాడు. ఆయన విషయం చెప్తున్నా. జనసేన పార్టీలో 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 10 మంది కాపులు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 కాపులే ఉన్నారు, 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, 2 కాపులే ఉన్నారు. మొన్న ఇచ్చిన నామినేటెడ్ పోస్టులో 55% మంది పైగా కాపులకి జనసేన పార్టీ తరఫున 55% పైగా వాళ్ళందరికీ నామినేటెడ్ పోస్టులు ఎవరి స్థాయిలో వాళ్ళకి పదవులు ఇవ్వడం జరిగింది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. కాపులకు ఏమి చేయాలని చెప్పడానికి కుదరదు. చిట్టా డేటా మా దగ్గర ఉంది కాబట్టి చెప్తున్నా. ముందు ఇక్కడ సమస్య ఏమంటే, ఆయన మాట్లాడుతూ కమ్మోలంతా టీడీపీలో ఉన్నారు, రెడ్లంతా వైసీపీలో ఉన్నారంటారు. ఎంతమంది కాపులు టీడీపీలో లేరు? ఎంతమంది రెడ్లు టీడీపీలో లేరు? ఎంతమంది బలిజలు వైసీపీలో లేరు? ఎంతమంది కమ్మలు వైసీపీలో లేరు? ఈ సమస్య అంట, కాపు కులం 3 ప్రధాన పార్టీలు చీలిపోయారు. ఇంకా కొన్ని కులాల్లో పార్టీలు ఉన్నారు. సిపిఐ, సిపిఎం, లోక్సత్తా, ఇవి చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. కొన్ని పెద్ద పార్టీ చిన్న పార్టీలో ఒక 5-6 పార్టీల్లో కాపు కులం అంతా చీలిపోయినారు. మీరు ఒక పని చేయండి, పెద్ద మనిషి తరహా వాళ్ళందరూ తీసుకురండి. వైసీపీలో ఉన్న కాపుల్ని, టీడీపీలో ఉన్న కాపులను, సిపిఐ, సిపిలో ఉన్న కాపులందరినీ కూడా మీరు వెళ్ళి మనమందరం పవన్ కళ్యాణ్ గారి దగ్గర మన పార్టీ ఉంది, మనమంతా పనిచేద్దాము, ఆయన ముఖ్యమంత్రి చేద్దాము అని ఓవి రమణ గారు వెళ్ళి మాట్లాడండి. ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓవి రమణ గారు సోకాల్డ్ వైసీపీలో కొంతమంది వైసీపీ నాయకులు మనం మాట్లాడతారు, కాపులు, వాళ్ళకి కూడా చెప్తున్నాము. పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం పార్టీ పెట్టలేదు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దీని కాపుల పార్టీ ముద్ర కూడా వేయకండి. ఈ పార్టీలో కాపులకు ప్రాధాన్యత ఉంది. ఈ పార్టీలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, మైనారిటీస్ ఉన్నారు, అందరూ ఉన్నారు. జనసేన పార్టీలో 55% మంది కాపులకు పోస్టులు ఇచ్చాం, 40% మంది వేరే కులాలకు పోస్టులు ఇచ్చినాం. అధికంగా కాపులు ఉంటారు అంతే. దయచేసి కాపుల పార్టీ అని చెప్పి ఓవి రమణ గారు ఎలా మాట్లాడతారు అర్థం కావట్లా. నేను ఒక విషయంతో ఓవి రమణ గారిని, కుల అభిమానం ఉండొచ్చు, కుల పిచ్చి ఉండకూడదు. ఆయన కుల పిచ్చి ఉంది. మీరు అదే చెప్తున్నాం కదా. మీరు వైసీపీలో అంబటి రాంబాబు, పేర్ని నాని, కన్నబాబు, ఇంకా కొంతమంది కాపు నేతలు ఉన్నారు. వాళ్ళందరినీ వెళ్ళి మన కోసం పవన్ కళ్యాణ్ ఉన్నాడు, మనమంతా రండి పవన్ కళ్యాణ్ పార్టీలో చేరదాము అని ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలో ఉన్న కాపులంతా తీసుకొని మీరు రండి, అందరూ రమ్మని చెప్పండి. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేద్దాం. అప్పుడు మనం అడుగుదాం. ఇదే ఓవి రమణ 2009 ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడున్నారు? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్లో ఉన్నారు. 2014 జనసేన పార్టీ పెట్టినప్పుడు ఎక్కడున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మొన్న ఎన్నికలకి ఎక్కడున్నారు? టీడీపీలో ఉన్నారు. దాని ముందు బీజేపీలో ఉన్నారు. అన్ని పార్టీకి వెళ్ళిపోయారు మీరు. మీరు వెళ్ళని పార్టీలు ఏమైనా ఉన్నాయో చెప్పండి. జనసేన పార్టీ అలా, కర్ణాటక జేడీఎస్కు వెళ్ళాడో నాకు తెలీదు. అది వాళ్ళకి అక్కడ దేవగౌడ పార్టీ ఉంది, అందుకు వెళ్ళాడో లేదో నాకే తెలియదు, కానీ అది కనుక్కోవాలి. కానీ ఆయన ఎందుకు ప్రజారాజ్య పార్టీలో చేరలేదు? ఆ రోజు కాపుల పార్టీ అన్నారు కదా. మీరు రారు, మళ్ళా కాపులు మాట్లాడతారు. ఆయన రాడు పార్టీలోకి, ఆయన కాపులను మాట్లాడతాడు. 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు ఆయన రాడు, కాపులను విమర్శిస్తాడు. 2019లో పవన్ కళ్యాణ్ గారు పోటీ పెట్టేసి ఒంటరిగా వచ్చినాడు కదా. అప్పుడు ఎందుకు రాలేదు మీరంతా? ఇప్పుడు మాట్లాడే సోకాళ్ళు కాపు నాయకులు ఎందుకు రాలేదు మీరందరూ?
కూర్చుండొచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారి పక్కన కూర్చోండొచ్చు కదా, సలహాలు ఇచ్చుండొచ్చు కదా, మాట్లాడి ఉండొచ్చు కదా. ఆ రోజు మాట్లాడలేదే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతారు. కాపులకు ఏం చేయాలి కాపులకు అంటారు. చేస్తున్నారు. ఎట్టా వేరే కులాల్ని మనం వాటిలో పెట్టుకోకూడదా? వేరే కులాల్ని మనం ప్రోత్సహించకూడదా? కులాల రహిత పార్టీ జనసేన పార్టీ, కులాలను కలుపుకునే విధానం ఉన్న పార్టీ జనసేన పార్టీ. ఈ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటున్నంటే కాపుల కోసం ఏం కావాలి చెప్పండి. చేస్తున్నాం, ఎన్ని పథకాలు ఇస్తున్నాం, కాపులు రావాల్సిన పథకాలు కూడా ఇస్తున్నాం. నేను ఒక విషయం అడుగుతాను. ఈరోజు బాధపడతాలో తెలియదు కానీ ఆయనకు కొడుకున్నాడు. ఆయన గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి, అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తమ్ముడు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న కొడుకుతో ఇసుక వ్యాపారం చేసి కోట్లు సంపాదించాడు. అప్పుడు నువ్వు చెప్పలేదు నేను కొడుక్కి, అరే నేను చేయొద్దురా, కాపులతో వ్యాపారం చేయాలరా, మరి రెడ్డితో వ్యాపారం చేయకూడదురా, రెడ్డితో చేసే డబ్బులు నిలవదురా, కాపులతో చేస్తున్న డబ్బులు నిలబడుతుందరా, చెప్పలేదే. ఆ రోజు మీరు పనికి పెట్టుకున్న అందరూ కాపులు ఎవరైనా పెట్టుకున్నారా? ట్రాక్టర్లు పెట్టుకున్నారు, జేసీబీలు పెట్టుకున్నారు, అక్రమంగా మైనింగ్ చేశారు వైసీపీ గవర్నమెంట్లో మీ కొడుకు. ఆ రోజు మీరు ఎందుకు టిప్పర్లు పెట్టారు? ఎందుకు ఒక డ్రైవర్ను కూడా మీరు కాపు డ్రైవర్లను పెట్టుకోలేదు? కాపులను పెట్టుకోవడం బాగుండేదే. పెట్టుకోవాలి. మీ కొడుకులను పెట్టి ఇసుకతో పిలుచుకున్నారు, అక్రమంగా అన్నీ మీ అబ్బాయి చేసినాడు. మీ అబ్బాయి చెప్పచ్చు కదా, మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పే దొరకవద్దు. మీ ఇంట్లోనే ఉంటాడు మీ అబ్బాయి చెప్పండి, అరేనైనా మనం కాపుల దగ్గరే పని చేయాలరా, కాపులతోనే వ్యాపారం చేయాలరా, రెడ్ల దగ్గర చేయకూడదు చెప్పచ్చు కదా. చెప్పలేకపోయారు. ఉచిత సలహాలు అందరికీ ఉచితంగా భాగిస్తారు. ఈరోజు నేను చెప్తాను కదా, అంబటి రాంబాబు, పేరి నాని వీళ్ళ దగ్గరికి వెళ్ళండి, రండి, మన కోసం ఒక పార్టీ ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, అందరూ తీసుకురండి, అందరిని తీసేసుకోండి. అన్ని పార్టీలను కాపులను తీసేసి అందరూ చేస్తే అందరూ పవన్ కళ్యాణ్ గారితో కూర్చోండి, మన ముఖ్యమంత్రి ఎందుకోసం చూద్దాం, ఎందుకు కామో చూద్దాం. ఉన్న 10 మంది 10 పార్టీలకు వెళ్ళిపోయారయ్యా. 10 పార్టీలకు వెళ్ళిపోతారు, ఇలా మాట్లాడి వెళ్ళిపోతున్నారు. ఉదాహరణకి ఒక ఆయన ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఓడిచ్చేస్తా అన్నాడు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు బంపర్ సూపర్ డూపర్ మెజార్టీతో గెలిచిన తర్వాత ఆయన కాపులకు ఏం చేయాలి తెలియక రెడ్డిగా మారిపోయినాడు. ఆయన పేరు ముద్రగడ్డ పద్మనాభం, కాపుల ఉద్యమకారుడు. ఏమి నిలబడి ఫైట్ చేయలేము కాపుల కోసం? అంటే పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం లక్ష్యంగా పనిచేసేవి. ఆ రోజు కాపు నేత కదా, కాపు రేపు ఆయన కాబోయే ముఖ్యమంత్రి కదా, కాపులకి ఆయనకి సహకరించాలి కదా. ఆయనను ఓడించాలి కంకణం కట్టుకొని, జగన్తో కలిసి కంకణం కట్టుకొని, రెడ్డితో కలిసి ఆయన ఓడించే ప్రయత్నించడం. ఆయన గెలిచిన తర్వాత నేను రెడ్డిగా మారిపోతాను, నేను కాపు కాదంటే సిగ్గుండాలి కదా. ఇది ఉచిత సలహాలు ఇస్తారు. ఆ సలహాలన్నీ క్రాస్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే కులం మార్చుకుంటారు. పోరాడాల్సిన వాళ్ళందరూ కూడా కులం మార్చుకున్నారు. కాబట్టి చెప్తున్నాము, ఈరోజు ఓవి రమణ గారు మాట్లాడుతూ అనేక విషయాలు మాట్లాడాడు. ఆయన తిరుపతి జనం ఆయన గుర్తుపెట్టుకున్నారో మర్చిపోయారో నాకైతే తెలియదు. నేను కూడా కాపు, మేమంతా కాపులమే అందరం. ఇందాక చెప్పా ఎందుకు రాయల్స్ అన్ని పేర్లు చెప్తా, 10 సార్లు చెప్తున్నారు. బలిజలు, రాయల్స్ ఎందుకు చెప్తున్నామంటే మేము కూడా మనమంతా ఒక సామాజిక వర్గం అన్నా, మీ ఇంటికి మేము వస్తాం, మా ఇంటికి మీరు వస్తారు. మనమందరం పవన్ కళ్యాణ్ గారిని మేమంతా నిలబడం, మీరు రండి. మీరు రాకుండా ఇంట్లో కూర్చొని సలహాలు ఇస్తేట. ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు టీడీపీకి రాజీనామా చేయండి. టీడీపీలో ఉన్నా అంటున్నారు, ఉన్నాళ్ళే తెలియదు, ప్రశ్నలు చెప్పాలి. ఉన్నాడంటే టీడీపీకి రాజీనామా చేసి, వద్దులే మా పార్టీలో కుల పిచ్చర్లు మా పార్టీలో తీసుకోం, మేము కుల అభిమానాలు తీసుకుంటాం, కుల పిచ్చర్లు మేము యాక్సెప్ట్ చేయమనుకోండి, వద్దొద్దు, మీరు ఏదో ఇంకో పార్టీలోకి పోండి, సొంతంగా పార్టీ పెట్టుకోండి. ఏదో దళితులతో ఇంకో పార్టీ పెట్టి ప్రత్యాయం కావాలి అంటున్నాడు. కొంపదీసి పార్టీ పెట్టి ఆలోచనలో ఉన్నాడు ఏమో ఆయన, చూసుకోవాలి అందరం. తిరుపతి నుంచి ఒక పార్టీ పెడతాడేమో ఆయన కూడా. జనాలు తెలుసు, ప్రజలు జనరేషన్ వచ్చేసింది. ఇప్పుడు శాటిలైట్ ప్రపంచం జరుగుతుంది. ఇక్కడ ఏం చేస్తుంది, శాటిలైట్ మన మనుషులు నడిపిస్తున్నారు. టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీలో ఈరోజు కూడా ఆయన కులం మీద ఎత్తి కులం గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. తమిళనాడులో అందరూ కలిసి ఒకరిగా పనిచేసి విజయ్ గెలిచాడు. మనమంతా విజయ్గా చేయాలని గట్టిగా కూర్చున్నారు అందరూ.
విజయాన్ని గెలిపించుకుందాం బంద్ చేసినారు. ఇటు అలా చేయలేదు. మనం టీడీపీలోని కాపులు టీడీపీ కోట్లేసుకున్నారు, రెడ్లలో కాపులు రెడ్ల కోట్లేసుకున్నారు, సిపిఐ సిపిఎం మునగానే అన్నాక పార్టీలు వేసుకున్నారు. ప్రధాన ఉన్న కాపులు మనం ఉన్నారు. అందరూ వచ్చుంటే అసలు మాట్లాడిన ఓవి రమణ రాలేదు ఇంతవరకు పార్టీలోకి. ఏ రోజు రాల పార్టీలోకి. ఏ రోజు 2-3 సార్లు పిలిచాను నేను కూడా, రానా జనసేనలో చేరుతూ అనేసి. మీకు అదొద్దు, మన పార్టీలోకి వస్తే రారు, పార్టీ గురించి మాట్లాడమంటే బ్రహ్మాండం దూరం నుంచి మాట్లాడతారు. మీలాంటి నాయకులు ఉన్నారు కాబట్టే కాపులకి ఇంకా కొన్ని చోట్ల అవమానాలు జరుగుతున్నాయి. కొన్ని ఇంకా మనం విమర్శించుకుంటున్నాం మనమే అంటే కారణము మీలాంటి నాయకుల వల్లే. కాబట్టి ఆయన వ్యాఖ్యలు చాలా ఆశ్చర్యకరంగా హాస్యాస్పదంగా ఉన్నాయి. కాబట్టి ఓవి రమణ గారిని అడుగుతున్న ఒకే మాట, మీకు నిజంగానే ప్రేమ ఉండి కాపుల గురించి ఇంకోసారి మాట్లాడే అవకాశం ఉంటే వెళ్ళి కాపు నాయకులందరూ కాలు పట్టుకుంటాం, గడ్డం పట్టుకుంటాం, వేలు పట్టుకుంటాం, ఇంకేమైనా పట్టుకో, తీసుకోరండి, అందరినీ జనసేనలో చేర్చుకుందాం, పవన్ కళ్యాణ్ వెంటనే అడుగుదాం, ముఖ్యమంత్రిని చేసుకుందారంటే అటైతే రండి, అప్పుడు రండి. ఇది మాత్రం వాస్తవం తెలియజేస్తూ టీటీడీ గురించి ఏదో మాట్లాడారు ఈరోజు, అది కూడా చూసా. అది ఎందుకు ఆయనకే తెలుసు. ఒకప్పట్లో టీటీడీ అద్భుతంగా పనులు జరుగుతున్నాయని చెప్పిన మా ఓవి రమణ గారు ఈరోజు టీటీడీలో కొన్ని పనులు జరగట్లేదు, గత పాలకులు మాదిరి టీటీడీ మారిపోయిందంటే అది ఎందుకో నేను దీనిలో చెప్తే బాగోదు, మళ్ళీ చెప్తా వితౌట్ మైక్. పవన్ కళ్యాణ్ గారి పాటలు చాలా అంటే వెల్కమ్, మేము వద్దని చెప్పట్లేదు, రమ్మని చెప్తున్నాం కదా. నేను ఇప్పుడు కాదు, 2009-14 చెప్పా, నేనే వెళ్ళా వాళ్ళ ఇంటికి, రా నా సీటు తెచ్చుకో, పోటీ చేయండి నా, రమ్మని చెప్పండి, రేపు జాగ్రత్త చెప్పి తీసుకెళ్ళి కండువా వేయిస్తాను. అన్ని పార్టీలు అయిపోయింది, లాస్ట్ ఒకటి ఉండేది ఇంకా పార్టీ, అన్ని పార్టీలు తిరిగాడు ఆయన. బీజేపీ అంతా అయిపోయింది, ఒక పార్టీ జనసేన మిగిలింది, రమ్మని చెప్పండి. కానీ అలాంటి వాళ్ళు చేర్చుకుంటే మాకు మళ్ళీ చెడ్డ పేరు వస్తుంది, కులపిచ్చుంది కదా, ఆలోచిస్తాను. అలాంటి వాళ్ళు చేరి మమ్మల్ని చెడగొడితే మన కాపులు వాళ్ళ పార్టీలు ఎవరు ఉండకూడదు, అదొక ఇబ్బంది, మళ్ళీ అది ఆలోచించాల్సిన ప్రయత్నం ఉంది. సలహాలు ఉచిత ఇవ్వద్దంటున్నా, ఉచిత సలహాలు అవసరం లేదు మాకు చాలామంది సలహాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు మా దగ్గర. ఒకటి ఓవి రమణ గారు జనం మర్చిపోయారు, తిరుపతిలో గుర్తు చేయాలని పవన్ కళ్యాణ్ గారు కార్డు వాడుకున్నారు ఒకటి అనుకోవచ్చు, లేదా ఆయన మాజీ మిత్రుడు మాజీ గురువు గారైన జగన్ ఫ్యామిలీ లేకపోతే భూమన్ ఫ్యామిలీ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చినట్టు ఉండొచ్చు. ఆదేశాలు తాడేపల్లి నుంచి రావాలి, పద్మావతి ప్యాలెస్ నుంచి రావాలి. మిత్రుడు మాజీ గురువు ఏమి చెప్పుండొచ్చు, మళ్ళీ నీకు మేము రాజకీయ భవిష్యత్తు ఇస్తాం తిరుపతిలో, ఎలాగో భూమన కుటుంబానికి ఇక్కడ ఓట్లేసే పరిస్థితి లేరు కాబట్టి మీరన్నా రండి, ఏమో అవకాశం ఇస్తామని ఇచ్చుంటారేమో. కానీ ఖచ్చితంగా కులం కార్డు పేరుతో ఇంకోసారి తిరుపతి రాజకీయాలు ఎవరైనా చేయాలని చూస్తే మాత్రం వాళ్ళకి కులం తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయన్న. థ్యాంక్ యూ. ఆ రోజు ఇదే కాపు నేతలు వైసీపీలో అంబటి కానీ పేరు నాని కానీ ఇంకో నాని కానీ ఇంకోరు పవన్ కళ్యాణ్ గారిని కుటుంబాన్ని తిడుతుంటే మీరు వచ్చి మాట్లాడచ్చు కదా, అరే నాయనా మన పవన్ మన కులపోడురా, మనం తిట్టకూడదురా, మనం కాపాడుకోవాలి చెప్పలేదే. ఆ రోజు మీ కులం గుర్తురాలేదా? నాకు ఆయన పేరు ఓవి రమణ తెలిసి, ఇప్పుడు ఏమి చెప్పాక తెలిసి ఇంకో పేరు ఉందనేసి, ఇంకా రేపు నుంచి అదే పేరుతో పిలవాలేమో. మాట్లాడిన మాటలు ఈరోజు ఖండిస్తున్నాం. మొదటిగా ఎందుకంటే ఓవి రమణ కాదు ఆయన పేరు, ఓవర్ యాక్షన్ రమణ. ఓవర్ యాక్షన్ చేయడం, బయటకు వచ్చి నోటికొచ్చినది ఓవర్గా మాట్లాడడం ఆయనకు పిచ్చి అనుకుంటా బహుశా. ఎందుకంటే అన్న నువ్వు ఏ పార్టీని ఇంతవరకు మాకైతే తెలియలా, నువ్వు తిరగని పార్టీ లేదు, తిరగని ఇల్లు లేదు, ఎక్కని మెట్లు లేవు. నువ్వు మొట్టమొదటిగా నువ్వు ఏ పార్టీకి సంబంధించినోడివో చెప్పు. నువ్వు అక్కడ కూర్చొని రెడ్లకు ఒక ప్రత్యామ్నాయం ఉంది, రెడ్లకు జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ పెట్టాడు, కమ్మల కోసం చంద్రబాబు నాయుడు గారు పార్టీ పెట్టారు, బల్జల కోసము ఎవరున్నారు, ప్రత్యామ్నాయం మీరు తీసుకోవాలి అని నువ్వు పెట్టు. ఒకడు ఉద్ధరిస్తా అని చెప్పి రెడ్డి కులాన్ని పెట్టుకున్నాడు, ఇప్పుడు రెడ్డి అని పెట్టుకున్నాడు. నువ్వు పెట్టాను నా పార్టీ. ఊరికే మాటలు కూర్చొని ఏదో సొల్లు కబుర్లు చెప్పేసేసి మాట్లాడితే అయిపోదన్నా. ఖచ్చితంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు సభల్లో ఒకసారి చెప్తుంటారు, ఇది ఒక కులానికి వ్యక్తిని కాదు, నేను ఒక కులానికి సంబంధించిన వ్యక్తిని కాదంటే చాలామంది అసలు ఆయన ఎందుకు ఆ టాపిక్ తీస్తున్నారు అని చాలామంది అడుగుతారు. ఇలాంటి సన్నాసుల కోసమే, ఇలాంటి వ్యక్తుల కోసమే. ఎందుకంటే బురద చల్లేది ఈజీ. అరే బల్జలు కాపుల పార్టీ అని మాట ఆయనకి ఇష్టం లేదు. ఆయన ప్రతి ఒక్కరి ఈరోజు ప్రజాపతి, ఆయన ప్రజల కోసం వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఆయన ఒక శక్తి. ఈరోజు ప్రజల కోసం ప్రజల కొరకు ఎప్పుడంటే అక్కడ ఉండగలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు.
పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో కుటుంబ సభ్యులను తిట్టారన్నా, ఆ రోజు నువ్వెక్కడికి వెళ్ళావు? నువ్వు ఎక్కడికి పోయినావు? ఎందుకు వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేకపోయావు? చంద్రబాబు నాయుడు గారిని కులం పెట్టి ఆ పార్టీని అంటగట్టేసి, ఆ పార్టీలో బల్జలు చాలామంది ఉన్నారన్న. తిరుపతిలో ఉండే తెలుగుదేశం పార్టీలో ఉండేది మొత్తం బల్జలే. అది తెలుసుకో. నువ్వు తిరుపతిలో ఉండేవాడు ఈ మాత్రం కూడా తెలియకపోతే ఎట్లా? ఏ పార్టీలకు ఆ పార్టీలకు కులాలను అంటగట్టేసేసి ఇది చాలా తప్పు, చాలా తప్పు నువ్వు చేసింది. నువ్వు వెంటనే క్షమాపణ అడగాలి. లేదా నువ్వు ఒక పార్టీ పెట్టు, ఆ తర్వాత ఇందాక అన్నట్టు నువ్వు వెళ్ళి అన్ని పార్టీలో ఉండే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని తీసుకురా, పోనీ అట్లన్నా కూర్చొని మాట్లాడదాం. ఊరికే చేతగాని మాటలు. మొన్న కూడా లడ్డు చేతిలో బట్టి పిసికేస్తాడు. పిచ్చండి ఆయనకి. ఇక్కడ ఏ హాస్పిటల్లో సరిపోవు ఆయనకి. డైరెక్ట్గా ఎర్రగడ్డలో జాయిన్ చేసి సెట్ అవుతారు నిజంగా. అక్కడ కూడా కాపు డాక్టర్నే పెడదాం, మాట్లాడదాం. ఎందుకు? ఎవరో ఒకళ్ళు ఉంటారు కాపు డాక్టర్లు, చూసి పెడదాం.